తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ వ్యాఖ్యలు చేసిన డాక్టర్ సుమన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే అరెస్ట్ చేయాలని యువజన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం నుంచి రాత్రనక పగలనక కష్టపడుతూ ప్రజలకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు సెక్రటేరియట్ వెళ్తూ ప్రజలను కలుస్తూ ప్రజాపాలనను నడిపిస్తున్న రేవంత్ అన్న పైన ఈ యొక్క బాల్క సుమన్ అనే విధవ ఒక సీఎంకు అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము ఖండిస్తున్నాం. అదే విధవ నీవు కేసీఆర్ ఏం చెప్తే అది మాట్లాడతావారా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడం జరిగింది. మేము 2 నెలలు కూడా కాలేదు మేము పరిపాలించి. ఈ 2 నెలల పరిపాలనలో అంతగానం నీకు ఏమైందిరా? ఈరోజు కేసీఆర్ ఏం చెప్తే అది మాట్లాడితే బిడ్డ ఖబర్దార్, నువ్వెక్కడ తిరిగినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను అడ్డుకుంటారని తెలియజేస్తున్నాం. ఎందుకొరకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఇంతకుముందే గతంలో ఆల్రెడీ 2 హామీలు అమలు చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కానీ, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రేపు 8వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో జరిగే బడ్జెట్లో విద్యుత్ అంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గ్యాస్ సిలిండర్ అంటే ఇప్పుడు ఆయన మీరు చేసిన అప్పులను తెలంగాణ రాష్ట్రం పైన మీరు తెచ్చి అప్పులు చేసి ఈరోజు తెలంగాణ ప్రజలను నడ్డి విడుస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రతిరోజు సమీక్షలు జరుపుతూ అధికారులను మేల్కొల్పుతూ ప్రతిరోజు